హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సో మ్యామ్, ఈ రోజుల్లో హెయిర్ అంటేనే వాళ్ళకి ఆస్తి లాగా. సో మెన్ కానీ విమెన్ కానీ, స్పెషల్లీ టాకింగ్ అబౌట్ మెన్, ఎందుకంటే విమెన్ ఎలాగోలా మేనేజ్ చేస్తాము, అది కొంచెం కవరప్ చేయొచ్చు యాక్చువల్లీ హెయిర్ లాస్ అయినా కూడా, థిన్నింగ్ అయినా కూడా. బట్ మెన్ ఎర్లీ 20s లోనే, లేట్ 20s 30s లోనే స్టార్ట్ అయిపోతుంది హెయిర్ లాస్ అనేది. అది మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా మంది వెళ్తున్నారు కదా. సో వై ఇస్ ఇట్ సో? సో ఇప్పుడు లాస్ట్ 5 to 10 yearsలో మనకి ట్రెండ్ ఎట్లా షిఫ్ట్ అయిందంటే, ముందు స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ టెంపరీ ఉండేది. అంటే మనకి ఎప్పుడైనా వర్క్లో చాలా స్ట్రెస్ ఉంది అంటే ఒక 1 month హెయిర్ ఫాల్ అయ్యి మళ్ళీ కాస్త హెయిర్ గ్రో అయ్యేది. సిమిలర్లీ ఇప్పుడు ఎవరికైనా ఇంజురీ అయింది, లేదు అంటే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, డెంగ్యూ అట్లాంటి వాటికి అంటే ఒక 1-2 months స్ట్రెస్ రిలేటెడ్ ఫాల్ ఉండి మళ్ళీ హెయిర్ గ్రోత్ అయ్యేది. కానీ ఇప్పుడు రాను ఏమవుతుందంటే, మీరు చెప్పినట్టు దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. మన స్లీప్ డెఫిషియన్సీ, ఫుడ్ సరిగ్గా లేదు, లేదంటే ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్, ఇవన్నిటితో ఏమవుతుందంటే ఒకసారి పడిపోయిన హెయిర్ మళ్ళీ గ్రో అవ్వట్లేదు. అంటే ఫాలికల్ ప్లస్ రూట్ ఉంటుందన్నమాట, రూటే డ్యామేజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఏమవుతుంది అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 6 months to 1 year అలా కన్సిస్టెంట్గా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు ఇంకా వాళ్ళకి బాల్డ్ స్పాట్స్ లాగా స్టార్ట్ అయిపోతాయి. సో అలాంటప్పుడు మనము నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఇచ్చినా కానీ అక్కడ రూటే ఉండదు కనుక దాని నుంచి మళ్ళీ హెయిర్ ఫాలికల్ గ్రోత్ రావట్లేదు. సో అలాంటప్పుడు మనకి ఉన్న ఫైనల్ ఆప్షన్ ఒకటే ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. రైట్. సో మీరు అన్నట్టుగా హెయిర్ గ్రోతే అవ్వకుండా ఉంటుంది కాబట్టి అక్కడ ఏదో సీరమ్స్ అంటారు, ఆయిల్స్ అంటారు, ఏదో కైండ్ ఆఫ్ రాస్తూనే ఉంటారు. ఆఖరికి ఆనియన్ సిరప్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు, బట్ అగైన్ నో రిజల్ట్స్. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇప్పుడు అంటే ఏ స్టేజ్ లో వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు? అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి హెయిర్ థిన్నింగ్, అంటే ఫ్యూ మంత్స్ లో నాకు పోతుంది అన్న సైన్. ఎందుకంటే జెంటికలీ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కో గ్రాండ్ ఫాదర్ కో బాల్డ్ హెడ్ ఉంటే, సో వాళ్ళు అప్పుడు ఏ ఫేజ్ లో వెళ్ళొచ్చు అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఐడెంటిఫై చేయాలి వాట్ టైప్ ఆఫ్ అలోపేషియా ఇస్ ఇట్. ఒకటి మేల్స్ లో ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు, అంటే మీరు చెప్పినట్టు హెరిడిటరీ అలోపేషియా. అలాంటిది ఉంది అంటే దానికి ఒక గ్రేడింగ్ ఉంటుంది అన్నమాట, నార్వుడ్ స్కేల్ అనేది. సో గ్రేడ్ 1 to 3 మధ్యలో అది మైల్డ్ టు మోడరేట్, అలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. కానీ గ్రేడ్ 3 అంటే మనకి ఒక ఫుల్ ఏరియా ఆఫ్ ద స్కాల్ప్ పోయింది, లేదు అంటే ఒక విజిబుల్ ప్యాచెస్ వస్తున్నాయి ఎక్కడైనా. అంటే ఇప్పుడు మీరు చూస్తారు కొంతమందికి ఈ ఏరియా మొత్తం పోతుంది, లేకపోతే ఓన్లీ టాప్ పోతుంది. సో అలా ఉన్నప్పుడు వెన్ దెర్ ఇస్ అ డెఫినెట్ ఏరియా దట్ కంప్లీట్గా మీకు హెయిర్ ఫాలికల్స్ పోయే రూట్ లేదు అంటే దెన్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ట్రాన్స్ప్లాంట్. ఎవరికైనా ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ ఉంది కానీ ఫాల్ ఉంది, థిన్నింగ్ ఉంది కానీ బాల్డ్ స్పాట్స్ లేవంటే అలాంటి వాళ్ళలో ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంట్ వీ డోంట్ అడ్వైస్. ఓకే. బట్ హెయిర్ థిన్నింగ్ అంటే ఏంటి మ్యామ్? అంటే జస్ట్ హెయిర్ స్ట్రాండే? సో 2 waysలో మనకి థిన్నింగ్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఒక స్క్వేర్ సర్ఫేస్ ఏరియా ఉందనుకోండి, దాంట్లో ఒక డెఫినెట్ డెన్సిటీ ఉంటుంది అనమాట. సో ఆ డెన్సిటీ తగ్గడాన్ని మనం హెయిర్ థిన్నింగ్ అంటాం. అది 2 waysలో అవుతుంది. ఒకటి మీరు చెప్పినట్టు ద థిక్నెస్ ఆఫ్ ద ఫాలికల్ రెడ్యూసెస్. ఇప్పుడు చాలా మంది అంటారు చిన్నప్పుడు నాకు చాలా థిక్ హెయిర్ ఉండింది, పెద్ద అవుతున్న కొద్దీ. సో అది ఎందుకంటే న్యూట్రిషన్ తగ్గిపోయి, సో మనకి మల్టీవైటమిన్, మినరల్ డెఫిషియన్సీస్ ఇలాంటివి ఉన్నప్పుడు తగ్గుతాయి. సెకండ్ ఏంటంటే అసలు అక్కడ హెయిర్ ఫాలికల్సే తగ్గిపోవడం, అంటే రూటే పోయింది ఇట్లాగా కన్సిస్టెంట్గా హెయిర్ ఫాల్ తోటి అంటే అప్పుడు నంబర్ ఆఫ్ హెయిర్సే అక్కడ తగ్గిపోతాయి అన్నమాట. సో బోత్ దీస్ కాజెస్ లీడ్ టు థిన్నింగ్. ఓకే. సో ఏ ఫేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్న దానికి కొంతమంది ఇప్పుడే ఫిక్స్ చేసుకుందాం అంటే ఫిక్స్ ఇట్ నౌ ఉంటుంది, లేదంటే మేనేజ్ చేసుకుందాం లేటర్ ఆన్ అని అనుకుంటూ ఉంటారు. విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్ట్ అవ్వండి. అంటే మీకు పర్సెంటేజ్ ఆఫ్ హెయిర్ థిన్నింగ్ వర్సెస్ బాల్డ్ స్పాట్స్ని బట్టి మనం ఐడియా ఇస్తామన్నమాట. ఇప్పుడు కొంతమందికి మొత్తం హెయిర్ ఉంటుంది కానీ ఫ్రంట్ పోతుంది, సో అలాంటి వాళ్ళకి మేము ఫస్ట్ స్టేజ్లోనే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. జస్ట్ ఈ పార్ట్ లో ఉండదు, వాళ్ళకి వెనక మళ్ళీ థిక్ బాగానే ఉంటుంది. బికాజ్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హెయిర్ లైన్ రిసీడ్ అవుతుంది అంటే అలాంటి వాళ్ళకి ఫస్ట్ స్టేజ్లో అయినా మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అదే బ్యాక్ ఉందనుకోండి, అది చాలా రోజుల వరకు మనం కవర్ చేసుకోగలము, పేషెంట్ ఈజ్ ఆల్సో ఓకే విత్ ఇట్. సో అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ రీచెస్ స్టేజ్ 3 or 4 అలాంటి ఏరియాస్లో మేము ట్రాన్స్ప్లాంట్ చెప్పామన్నమాట. రైట్. సో ఏరియా వైజ్ ప్లస్ థిన్నింగ్ వైజ్ ఉంటుంది. ఓకే. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. అండ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చాలా మంది హీరోస్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని ఉన్నారు. అయితే ఎవరైనా చేయించుకోవచ్చా ఇది, లేదంటే ఏదైనా కండిషన్స్ అంటే వాళ్ళకి ఏదైనా మెడికల్ ఏదైనా కండిషన్స్ ఉంటే చేయించుకోవడానికి వీలు? సో మోస్ట్లీ చాలా మంది చేయించుకుంటారు అండ్ ఎవ్రీ వన్ కెన్ గెట్ ఇట్ డన్. బట్ సమ్ స్పెసిఫిక్ కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే ఎవరికైనా చాలా ఎక్కువ హెవీ కోమార్బిడిటీస్ అంటే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండడం, లేదంటే వాళ్ళు కిడ్నీ ఫెయిలియర్లో ఉన్నారు, డయాలసిస్
డయాలసిస్ అలాంటివి కావాలి, లేదంటే ఏమైనా స్పెసిఫిక్ మెడికేషన్స్ మీద ఉన్నారు చాలా ఎక్కువగా, విచ్ విల్ కాజ్ డిఫికల్ట్, అంటే హార్ట్ మెడికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి జనరల్గా మేము అడ్వైస్ చేయమన్నమాట. రైట్. బికాజ్ ఇది ఒకటి ఇట్స్ అ వెరీ ప్రొలాంగ్ ప్రొసీజర్. మనము వాళ్ళకి ఒక 7 to 8 hours అట్లా ప్రొసీజర్ చేస్తూ ఉంటాం అనమాట. రెండోది ఏంటంటే ప్రొసీజర్ అయ్యాక కూడా హీల్ అవ్వడానికి ఇట్ సమ్ టైమ్స్ టేక్స్ లైక్ 1 month ఫర్ దీస్ పీపుల్ హూ హ్యావ్ షుగర్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్. ఓకే. సో అలాంటి వాళ్ళకి అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ, అలాంటప్పుడు కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారనమాట, ఎండోక్రైనాలజిస్ట్, కార్డియాలజిస్ట్, వీళ్ళందరిది ఒపీనియన్ తీసుకున్నాకే చేస్తాము. ఓకే. అంటే బిఫోర్ దట్ ఎలాంటి టెస్ట్లు చేస్తాను? ఒకటి మీ జనరల్ హెల్త్ చెకప్ అయితే ఇట్ ఈస్ కంపల్సరీ చేయించుకుంటే మంచిది. మంచిది. ఓకే. బికాజ్ ఇప్పుడు చూడండి, మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసాం కానీ మీకు మినరల్ డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ ఉంది, లేదంటే మోస్ట్ బేసిక్ హీమోగ్లోబిన్ తక్కువ ఉందంటే మనం పెట్టిన దానికి దెర్ విల్ బి నో న్యూట్రిషన్. ఇట్స్ బేసిక్లీ లైక్ మన ఇంట్లో మనం వచ్చి చెట్లు పాతాం కానీ దానికి ఫర్టిలైజరు, వాటరు ఏమి ఇవ్వట్లే అంటే దే విల్ నాట్ గ్రో. సో ఒక బేసిక్ హెల్త్ చెకప్ ఇస్ ఇంపార్టెంట్. సెకండ్లీ మనం లోకల్ అనెస్థీషియా ఇస్తాం, అంటే పేషెంట్ విల్ బి అవే కానీ ఏరియాలో లోకల్ అనెస్థీషియా ఉంటుంది కనుక విచ్ వర్క్స్ ఫర్ అరౌండ్ 7 to 8 hours. ఓకే. అందుకే కార్డియాక్ చెకప్ ఈజ్ ఇంపార్టెంట్. సో హార్ట్ రిలేటెడ్ టెస్ట్ కొన్ని చేయించుకుంటే దట్ విల్ బి గుడ్. Okay. అండ్ ఇవి కాకుండా జస్ట్ లంగ్స్, కిడ్నీ, లివర్ వీటికి టెస్ట్ ఉంటాయి అన్నమాట. అవి చేస్తే ఇఫ్ దాట్ ఈస్ ఓకే దెన్ దే కెన్ గో హెడ్. ఓకే. సో అంటే మీరు ట్రీట్ చేసే పేషెంట్స్ కి వాళ్ళకి ఇలాంటి టెస్ట్లు అన్ని డెఫినెట్లీ. ఓకే. అండ్ టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి Yeah, రోజు yeah. రోజుకి ఐఎమ్ వెరీ షూర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా టెక్నాలజీ వచ్చింది Yeah. కాబట్టి పెయిన్లెస్ ప్రొసీజర్స్ లేదనుకో ఆ టైం డ్యూరేషన్ కూడా తగ్గించేలాగా ఉంటాయి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్పెషలైజ్డ్ వెరైటీ ఆఫ్ ప్రొసీజర్స్ వచ్చేసాయి అనమాట. అంటే ముందు ఎట్లా ఉండేది, మనకి హెయిర్ మొత్తం తీయాలి అంటే ఒక స్ట్రిప్ ఆఫ్ స్కిన్ మొత్తం కట్ చేసి, మీరు పాతకాలంలో చూసి ఉంటారు, ఇక్కడ ఒక పెద్ద స్కార్ ఉండి వెనకాతల దాని నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు. అది FUT అనేవాళ్ళం అనమాట. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఏం వచ్చిందంటే FUE, అంటే ఇండివిజువల్ ఫాలికల్స్ తీసి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం. దాని మీద కూడా ఇప్పుడు కొత్తగా ఏం వచ్చిందంటే DHI అంటారనమాట. అంటే టీసిన్ ఫాలికల్ డైరెక్ట్ గా మనం ఇంప్లాంట్ చేసేస్తాం. సో టైం కూడా మనకి తగ్గుతుంది అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఇన్ 1 day మనం చేయగలుగుతాం అనమాట. రైట్. అంటే సింగిల్ ఫాలికల్ అలా తీసి పెడుతూ ఉంటాం అనమాట. అంటే తీసి మళ్ళీ పెడతారా? సో ఈ ఏరియా నుంచి తీసి మనం ఫ్రంట్ లో పెడతాం. ద ఐడియా ఇస్ ఆ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది హార్మోన్ రెసిస్టెంట్ ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అయ్యేది జనరల్ గా టెస్టోస్ట్రోన్ హార్మోన్ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు మేల్స్ లో అవుతుంది. ఫీమేల్స్ లో మెయిన్లీ డ్యూ టు మినరల్ డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీస్ కదా. సో ఈ ఏరియాలో ఉన్న ఫాలికల్స్ దే ఆర్ హార్మోన్ రెసిస్టెంట్. సో వాటిని తీసి ఫ్రంట్ కి పెడితే మనకి హార్మోన్ చేంజెస్ అయినా కానీ ఇక్కడ అవి అంత ఎఫెక్ట్ అవ్వవు, దే విల్ లాస్ట్ ఫర్ అ లాంగ్ టైమ్ అని అందుకే అక్కడ పెడతాం అన్నమాట. ఓకే. సో మళ్ళీ బ్యాక్ సైడ్ తగ్గిపోతాయి కదా, థిక్నెస్ తగ్గిపోతుంది. జనరల్లీ మనకి బ్యాక్ సైడ్ మోర్ దెన్ 15 to 20,000 హెయిర్స్ ఉంటాయి అన్నమాట. హెయిర్స్ నాట్ రూట్స్, హెయిర్స్. సో ఒక రూట్ నుంచి మనకి 2 హెయిర్స్ రావచ్చు, 4 హెయిర్స్ రావచ్చు, అలా ఉంటాయి. సో మనం దాంట్లోంచి కూడా అట్ మ్యాక్స్ 4,000 ఆర్ లైక్ 5,000 అట్లా తీస్తాం. అంటే రూట్ నుండి తీస్తాం, రూట్ నుంచి తీసేది. సో ఇట్ ఈస్ లెస్ దెన్ మనకి 1/3 ఆఫ్ ద హెయిర్ కనుక జనరల్ గా ఆ చుట్టుపక్కల ఏరియా గ్రో అయిపోయినప్పుడు మనకి కవర్ అయిపోతుంది. ఓకే. అంటే రూట్ నుండి తీసి మళ్ళీ ఇక్కడ లేని చోట పెడతారు కాబట్టి మళ్ళీ ఆ రూట్ లో కొత్తది వస్తుందా? అవును, వస్తుంది కాబట్టి అది ఆ సైకిలే అలా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టాక వన్స్ ఇట్ అగైన్ గ్రోస్ ఇట్స్ రూట్, ఫాలికల్ పడిపోతుంది, మళ్ళీ కొత్త ఫాలికల్ వస్తుంది అనమాట. ఓకే. సో ఫ్రంట్ పెట్టింది కూడా మళ్ళీ పోయినా మళ్ళీ కొత్తగా వస్తుంది, రెజ్యునేట్ అవుతుంది అంటారు. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్ ఓన్లీ అట్లీస్ట్. అయితే సో దీంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా మ్యామ్. అంటే కొంతమంది ఇప్పుడు PRP చేసుకుంటున్నారు. సో హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడైనా ఫైనల్ సర్జికల్ థింగ్, అంటే మనం డైరెక్ట్ గా హెయిర్ తీసి ఇక్కడ పెడుతున్నాం. PRP ఇవన్నీ ఎట్లా అంటే నాన్ సర్జికల్ ఆప్షన్స్, అంటే వీఆర్ జస్ట్ ట్రైయింగ్ టు గివ్ మోర్ న్యూట్రియంట్స్ ఫర్ ద హెయిర్ టు గ్రో అనమాట. హెయిర్ ని మూవ్ చేయట్లేదు, ఆ ఏరియాకి మనం జస్ట్ మోర్ న్యూట్రియంట్స్ ఇస్తున్నాం. సో దానికి PRP అంటారు, PRF అంటారు, GFC అంటారు, ఇప్పుడు కొత్తగా ఎక్సోజోమ్స్ అని వచ్చాయి, అవి ఉన్నాయి. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. సో లేటెస్ట్ గా దేని గురించి ఎక్కువ ఎవరు చేయించుకుంటారు? సో ఎక్సోజోమ్స్ అని ఉంటాయి లేటెస్ట్ గా, అవి దట్ ఈస్ ద న్యూయెస్ట్ టెక్నాలజీ. ఎందుకంటే దాంట్లో మనం బ్లడ్ తీసి చేయక్కర్లేదు, అది డైరెక్ట్ గా ఒక మెడిసిన్ వస్తుంది, దాన్ని మనం డైరెక్ట్ గా హెయిర్ లో ఇంజెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్. సో PRP అంటే బ్లడ్ తీసి మళ్ళీ ఇంజెక్ట్ చేస్తారు కదా, అండ్ ఆ ప్రొసీజర్ కూడా కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది కంపారిటివ్లీ. అవును. సో ఎక్సోసోమ్స్ అనే ప్రొసీజర్, ఎక్సోసోమ్స్ లో కాస్ట్ ఉంటుంది బికాజ్ ఇట్ ఇస్ స్టిల్ ఇన్ ఇంజెక్షన్, కానీ కంపేర్ టు PRP ఇట్ ఈస్ మచ్ లెస్ పెయిన్ఫుల్ అనమాట. బికాజ్ ఆ మెడిసిన్ లోనే కాస్త మనకి నమ్మింగ్ ఏజెంట్ ఉంటుంది. సో ఇంజెక్ట్ చేయగానే మనకి ఆ ఏరియాలో పెయిన్ తెలియదు. ఓకే. ఓకే.
సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రొసీజర్కి వెళ్ళినా కూడా ఆఫ్టర్ కేర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఆఫ్టర్ కేర్ ఎలా ఉండాలంటారు? సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి అయితే డెఫినెట్లీ ఒక 3 months వరకు ఆఫ్టర్ కేర్ ఉంటుంది. అంటే మనం స్పెసిఫిక్గా డాక్టర్ దగ్గర ఎవ్రీ 1 week or 10 days అప్డేట్ చేయడానికి వెళ్తూ ఉండాలి. వాళ్ళు డిపెండింగ్ ఆన్ ద గ్రోత్ మనకి చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ 1 week వరకు అసలు హెడ్ షాంపూ, షవర్ అట్లాంటివి ఉండవు. డాక్టర్ చెప్పి వాళ్ళ క్లినిక్లోనే చేస్తారు. 1 week తర్వాత కూడా ఇంట్లో డైరెక్ట్ షవరు అవన్నీ ఉండకూడదు, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ ఉండకూడదు, హెడ్ స్వెట్టింగ్ ఉండకూడదు, ఏమైనా హెవీ వెయిట్ వర్కౌట్ అట్లాంటివి చేయకూడదు అనమాట. ఇవన్నీ ఎందుకంటే మనకి నార్మల్ ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎట్లా చేస్తామో హెయిర్ కూడా అట్లానే అది సెటిల్ అవడానికి 3 months పడుతుంది. 3 months తర్వాత నుంచి జనరల్గా మేము గ్రాడ్యువల్గా వాళ్ళకి చెప్తాం అనమాట. షవర్స్ తీసుకోవచ్చు, క్యాప్స్ వేసుకోవచ్చు, కొంత హెయిర్ గ్రోత్ అవుతుంది మీరు కట్ చేసుకోవాలంటే హెయిర్ గ్రోత్ కట్ కూడా చేసుకోవచ్చు, అలా ఉంటుంది అనమాట. సో మన ఒరిజినల్ హెయిర్ కన్నా ఈ హెయిర్ గ్రోత్ ఏమన్నా డిఫరెంట్ గా ఉంటుందా డ్యూరేషన్, అంటే పెరగడం వైజ్? లేదు, కాస్త ఫస్ట్ 6 months లో స్లో ఉంటుంది, దాని తర్వాత మన రెగ్యులర్ హెయిర్ లానే గ్రో అవుతుంది. తర్వాత డార్క్ హెయిర్ నుంచి వైట్ హెయిర్ అవడం, గ్రే హెయిర్ అవడం ఇట్లాంటివి కూడా న్యాచురల్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చాలా మంది చేయించుకుంటున్నారు కాబట్టి కొంతమంది రోడ్ మీద కనిపిస్తూ ఉంటారు ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా. ఐ థింక్ దట్స్ ద ప్రాపర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కదా. యాక్చువల్ గా కరెక్ట్ గా చేసిన వాళ్ళకి మీరు అసలు గుర్తుపట్టుకోకూడదు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. బట్ స్టార్టింగ్ లో చిన్న చిన్న డాట్స్ లానే ఉంటాయి కదా. స్టార్టింగ్ లో మీకు అది ఒక 1 month వరకు ఉంటాయి, తర్వాత అసలు మీకు కనిపించవు కూడా. 3rd week తర్వాత నుంచి అసలు నార్మల్ హెయిర్ లానే కనిపిస్తుంది. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ హెయిర్ రావాలి, అది మళ్ళీ రీగ్రో అవ్వాలి అని అంటే ఆ డ్యూరేషన్ ఏమన్నా కంపారిటివ్లీ లాంగ్ ఉంటుందా, లేదంటే ఒరిజినల్ హెయిర్ లానే పెరిగిపోతుందా? మనం ట్రాన్స్ప్లాంట్ చేసాక 3 months వరకు చాలా స్లో ఉంటుంది. 3 months లో హెయిర్స్ పడిపోయి మళ్ళీ కొత్త హెయిర్స్ వస్తాయి. సో 3rd month నుంచి మనకి గ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నార్మల్ హెయిర్ కి కంపేర్ చేస్తే ఫస్ట్ 1 year లో మనకి ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ గ్రోత్ చాలా స్లో ఉంటుంది. కొంతమందికి 7th 8th month వరకు కూడా అట్లా నెమ్మదిగా సన్న ఫాలికల్స్ అట్లా వచ్చి దెన్ వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ అక్కడ హెయిర్ వస్తుంది మంచిగా అంటే దెన్ ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ థిక్కర్ హెయిర్ అనమాట. రైట్. అండ్ ఆల్సో ఇందాక మీరు చెప్పినట్టుగా డెన్సిటీ కూడా తగ్గుతుంది, థిన్నింగ్ అంటారు, అండ్ ఆల్సో ఫాలికల్ కూడా సన్నగా ఉంటుంది అని చెప్పేసి. ఆ 2 కండిషన్స్ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ హెయిర్ అనేది డెన్సిటీ తక్కువైపోయింది, 2 కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, పిఆర్పీకి వెళ్ళొచ్చా, వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్ళొచ్చు? ఫస్ట్ ఎప్పుడైనా ఐ సజెస్ట్ నాన్ సర్జికల్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు పిఆర్పీ చేశారు అంటే మనకి న్యూట్రిషన్ వస్తుంది హెయిర్ కి. సో దెర్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఛాన్స్ దట్ మీ హెయిర్ ఇంకా బెటర్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ దాంతో మీకు అంత మంచిగా రిజల్ట్ రాకపోయినా ఇట్స్ నాట్ అ వేస్ట్, బికాస్ వీఆర్ ప్రిపేరింగ్ ద స్కాల్ప్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వీఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ ఎన్ ఏరియా ఆఫ్ గుడ్ న్యూట్రిషన్ కనుక మీకు వచ్చే హెయిర్ కూడా మంచిగా అవుతుంది అనమాట. రైట్. గుడ్ బేస్ క్రియేట్. కరెక్ట్. డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.